వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అశ్విని వైష్ణవ్ గ్రీన్ సిగ్నల్, జమ్మూ కత్రా వందే భారత్ విస్తరణ, భద్రతా సామర్థ్యంపై ఫోకస్. ఏపీ కేబినెట్ భేటీ, నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కీలక నిర్ణయాలపై చర్చ. నర్సీపట్నంలో 50 కేజీల గంజాయి పట్టివేత, 5గురు అరెస్ట్. శ్రీవారిని దర్శించుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ దంపతులు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఏప్రిల్ 30న జమ్మూ నుంచి కత్రా వరకు విస్తరించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే భద్రతకు మెయింటెనెన్స్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. అలాగే జమ్మూ శ్రీనగర్ రైల్వే మార్గంలో ట్రాక్ డబ్లింగ్ చేపట్టిన రైళ్ల సంఖ్యను పెంచడం తదుపరి ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ చర్యలతో ప్రయాణికులకు మరింత సౌకర్యం, భద్రత కల్పించడమే లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. कार्गो की हैंडलिंग हैज मेड अ ह्यूज डिफरेंस. सीमेंट के प्राइस करीब 50 रुपए पर बैग कम हो गए. फूड ग्रेड ट्रांसपोर्टेशन, फर्टिलाइजर ट्रांसपोर्टेशन, कार, बाइक, इन सब का ट्रांसपोर्टेशन आसान हो गया. अभी तो सॉल्ट की रेट भी आई है और एक अमूल मिल्क की रेट भी आई है यहाँ पे, टैंक वाली रेट. और करीब करीब 2 करोड़ किलो सेब कश्मीर की वैली से दिल्ली तक पहुंच चुका है. इन सब प्रोजेक्ट से जो विशेष बेनिफिट मिलेगा वो मिलेगा जम्मू और कश्मीर की आवाम को, जनता को, जो लंबे समय से एक बहुत बड़ी डिमांड थी, वो सारी डिमांड्स पूरी होगी. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక విధానాలు, నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశ ఎజెండాలో 20కి పైగా అంశాలు ఉన్నట్లు సమాచారం. వీటిలో ఉపాధి, మౌలిక వసతుల అభివృద్ధి, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, పెట్టుబడులపై ముఖ్యమైన చర్చలు జరిగాయి. నర్సీపట్నం పెద్ద చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. పెద్ద చెరువు వద్ద ఆర్ఎండ్బి అధికారులతో కలిసి పనులను పరిశీలించిన ఆయన హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ తరహాలో ఈ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో 3.5 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. రోడ్డు విస్తరణతో పాటు ఫుట్పాత్లు కూర్చుకునేందుకు ప్రత్యేక ప్లాట్ఫారాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పర్యాటక శాఖ ద్వారా మరో 6.5 కోట్లతో ప్రముఖ గాయకులు, ఘంటసాల, పిసిసిల విగ్రహాలు ప్రతిష్ఠించనున్నారు. అలాగే దేవత విగ్రహాలు, వాటర్ ఫౌంటైన్లు, విద్యుత్ దీపాలు, టీ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. గతంలో మన నర్సీపట్నంలో ఉన్న పెద్ద ట్యాంక్ని హైదరాబాదులో ట్యాంక్ బండ్ మాదిరిగా తయారు చేద్దామని చెప్పి ఆ రోజులో అనుకున్నాం. దాని మధ్యలో మన ప్రభుత్వం ఓడిపోవడం వల్ల ఎస్టిమేషన్ అన్ని తయారైనప్పటికీ కూడా చేయలేకపోయాం. అంచేత మళ్ళీ దాన్ని పూర్తి చేయాలని చెప్పి ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం జరిగింది. వారు వెంటనే స్పందించి ఈ రోడ్డు డెవలప్మెంట్ కోసం 3,50,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ వర్క్ చౌదరి గారికి వచ్చింది. వర్క్ అది అప్పుడే కలెక్షన్ కూడా పెడుతున్నాం, మెటీరియల్ కలెక్షను. ఇది ఏప్రిల్ మే నెలలో ఈ రోడ్డు పూర్తి చేయాలి. అంటే మళ్ళీ మే అయిపోతే వాళ్ళు వర్షాలు పడతాయి. అంచేత వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంతకుముందు మనం డిజైన్ చేసినట్టు ఆ డిజైన్ కూడా ఇవ్వండి. డిజైన్ చేసినట్టు దాన్ని పూర్తి చేస్తున్నాం. అది కాకుండా ఈ డిజైన్ ఇలాగ వస్తుంది. రోడ్డు
దీనికి ముందుగానే ఆర్ఎన్బి వాళ్ళకి ఈ రోడ్డు ఇటుపక్క విగ్రహాలు పెట్టడానికి, ఈ ఫుట్పాత్ విగ్రహాలు పెట్టడానికి మళ్ళీ టూరిజంకి వెళ్తుంది. అది 2 డిపార్ట్మెంట్ ఇక్కడ. మీరు క్లారిటీ ఇవ్వాలా, తెలియకపోతే మళ్ళీ అడగండి నన్ను. ఇష్టం వచ్చేది రాసేస్తున్నారు మీరు. ఈ రోడ్డు వరకు ఆర్ఎన్బి అండి, ఇటుపక్క టూరిజం డిపార్ట్మెంట్. ఇప్పుడు ఆర్ఎన్బికి 3,50,00,000 ఇచ్చాం. రోడ్డు స్టార్ట్ అయిపోతుంది, అప్పుడే మెటీరియల్ పెడుతున్నారు. ఇది అయిపోయిన తర్వాత టూరిజం వాళ్ళు వస్తారు. టూరిజం వాళ్ళు వచ్చి ఇటుపక్క విగ్రహాలు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబు కడప జిల్లా మేపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. అనంతరం ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2 కేసులు రిజిస్టర్ అయిన సందర్భంగా నన్ను విచారణకు పిలిచారు. దాని నిమిత్తం నేను రావటం జరిగింది. నా ప్రీతమ నాయకుడు దివంగత రాజశేఖర రెడ్డి గారి సమాధిని సందర్శించుకొని ఒక ప్రతిజ్ఞ చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ ప్రతిజ్ఞ ఏంటంటే, మీరు అలాగే సాధ్యపడని అసత్యపు వాగ్దానాలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూల్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు అలుపెరగని పోరాటం చేస్తామని, ఈ పోరాటంలో ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, దాడులు, కేసులు, జైళ్లు ఎదురైనా ధైర్యంగా పోరాడతామని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ ప్రతిజ్ఞ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించినప్పుడు మేము ఆయనతో పాటు నడవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎక్కువ దూరం నడవలేము అనుకున్నాం. కానీ చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు నడిపించే ధైర్యాన్ని ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈ పోరాటంలో కూడా నాకు ధైర్యాన్ని ప్రసాదిస్తాడని హృదయపూర్వకంగా వారిని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి హృదయ విదారకంగా ఉందని, కేసీఆర్ సీఎంగా ఉంటే ఢిల్లీ మెడలు వంచేవారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నాయకులను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పోలీస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైతే టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా విచారణ చేయాలి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును ఇరికించాలని 2వ సిట్ వేశారు అంటూ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. మళ్ళీ చెప్తున్నాం, ఇది చట్టబద్ధంగా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 రూల్ 5 సెక్షన్ 5 ప్రకారమే జరిగింది. ఇది దేశ భద్రత కోసం ఏ రాష్ట్రమైనా, ఏ కేంద్ర ప్రభుత్వమైనా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఈ ట్యాపింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. దాంట్లో ఎవ్వరికి కూడా అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. అది అందరూ ఒప్పుకుంటున్నారు. సాక్షాత్తు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీలో చాలా స్పష్టంగా చెప్పిండ్రు, ట్యాపింగ్ అన్ని ప్రభుత్వాలు చేస్తాయి. మరి ట్యాపింగ్ అన్ని ప్రభుత్వాలు చేస్తాయి అన్నప్పుడు ఈ మార్చి 2024లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎందుకు పెట్టిండ్రు కేసు? ఓకే, ఈ ట్యాపింగ్ చేసిన అధికారులు ఒకవేళ అక్రమంగా తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకొని ఉంటే అది నేరం అయితే దాన్ని మీరు ఇన్వెస్టిగేట్ చేయండి. అది మేము కూడా, మాకు అభ్యంతరాలు లేవు. చట్ట ప్రకారం మీరు పోలీస్ అధికారులు మీరు ఇన్వెస్టిగేట్ చేయాలి. దానికి అబ్సల్యూట్లీ వీ హ్యావ్ నో ప్రాబ్లం. సిట్ అధికారులను నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి లేని ఎవిడెన్స్ క్రియేట్ చేయకండి, మీకే ఇబ్బంది అవుతుంది. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటి మీద కూడా మళ్ళీ విచారణ జరుగుతుంది. ఏ అధికారి ఏ విధంగా లేని ఎవిడెన్స్ క్రియేట్ చేశారు, ఏ అధికారి ఏ విధంగా విట్నెస్లను క్రియేట్ చేసి వాళ్ళను ఫోర్స్ చేసి వాళ్ళతో తప్పుడు సాక్ష్యం చెప్పించారు. ఇవన్నీ కూడా కోర్టు ముందరికి పోతే ఈ వ్యవహారం అంతా కూడా. నమ్మి నారాయణ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందో రేపు ఈ కేసులో కూడా కోర్టులు అవే చెప్పబోతున్నాయి, అవే చెప్తాయి. ఎందుకంటే మీరు చేస్తున్నంత కూడా తప్పుడు ఇన్వెస్టిగేషన్ కనుక. ఒక్కసారి ఈరోజు అధికారంలో ఉండే అధికారులను నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, సర్వీస్లో ఉండే అధికారులను, కిరణ్ బేడిని చూడండి ఒకసారి. కిరణ్ బేడి
ఈ దేశంలో మొట్టమొదటి మహిళా పోలీస్ అధికారి. ఆమె సాక్షాత్తు భారత ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ గారి కారునే టో చేసుకొని తీసుకుపోయింది. అది ధైర్యం అంటే. అదేవిధంగా రూపా ముద్గల్ మన పక్కనే కర్ణాటకలో ఉంటుంది, ఆమె ఇంకా సర్వీస్లో ఉన్నారు. 2000 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ అధికారి. కర్ణాటక జైళ్లలో ఇప్పుడున్న తమిళ సీసీటీవీ కెమెరాలు హ్యాక్ చేసి, అదేవిధంగా టెలిఫోన్లు హ్యాక్ చేసి, మరి ప్రైవేట్ ఎక్స్చేంజ్లు పెట్టి మా సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ సీనియర్ నాయకుల ఇళ్ల ముందరికి ఎవరు వస్తున్నారు, వాళ్ళు ఎవరెవరిని కలుస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం ఏదైతే జరుగుతూ ఉన్నదో అది చట్ట వ్యతిరేకం. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది. ఆ రోజు ఎంత పెద్ద అధికారులైనా, ఎవరైనా కూడా, ఎంత మంచి అధికారులైనా కూడా చట్ట వ్యతిరేకమైన పనులు ఒక ముఖ్యమంత్రి, హోంమంత్రి అక్కమ ఆదేశాలకు లోబడి పనిచేస్తే వాళ్ళు కూడా దోషులే అవుతారు అని చెప్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. నేను యాపిల్ నుంచి వచ్చిన మెసేజ్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో ఇచ్చాను. వీళ్ళ యాపిలే నాకు ఏం చెప్పింది, నీ ఫోను హ్యాక్ అవుతున్నట్టుగా మాకు సమాచారం ఉన్నది, నువ్వు అన్ని జాగ్రత్తలు తీసుకో అని చెప్పారు. అదే నేను చెప్తున్నాను, 10 సార్లు చెప్పిన ఇదే వేదిక మీద. నాకు వచ్చిన సమాచారాన్ని నేను సెంట్రల్ క్రైమ్ స్టేషన్ హైదరాబాద్కి ఇచ్చిన. వాళ్ళు నా కేసును ఏమి ఇన్వెస్టిగేట్ చేయలేదు. నర్సీపట్నంలో పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. సుమారు 50 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 5 మంది నిందితులను అరెస్టు చేశారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 25 లక్షలు అని అధికారులు తెలిపారు. ఒక కారు, 3 ద్విచక్ర వాహనాలు, 5 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు డీఎస్పీ పి శ్రీనివాసరావు పర్యవేక్షణలో తనిఖీలు నిర్వహించారు. నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్ రావతెమ్మ, ఎస్ఐ రిషికేశ్వరరావు ఆధ్వర్యంలో కేడీపేట సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒరిస్సా నుండి కాకినాడకు గంజాయి తరలిస్తున్నట్టుగా విచారణలో నిందితులు వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మార్నింగ్ అనకాపల్లి జిల్లా ఎస్పీ గారైన తుహిన్ సిన్హా గారు మరియు నర్సీపట్నం ఎస్డిపి గారైన శ్రీనివాసరావు గారికి రాబడిన సమాచారం మేరకు నేను మరియు మా కేడీపేట ఎస్ఐ రిషికేశ్ సిబ్బంది అందరం కలిసి మీడియేటర్ల సహాయంతో ఏల్పురం దగ్గరలో మాటు వేసామండి. మాటు వేసేటప్పటికి ఏజెన్సీ నుంచి ఒక కారు, 3 బైకులు, ఒక 5 మెంబర్స్ని మీడియేటర్ సమక్షంలో పట్టుకున్నాం. వాళ్ళకి పట్టుకొని విచారించగా వాళ్ళ నుంచి మాకు గంజాయి సమాచారం వచ్చింది. గంజాయి కూడా దొరికింది. కారులో ఒక 2 ప్రయాణించారు. ఆ ఇద్దరిలో ఒకడు ఆయన తేజ, కాకినాడ వాకలపూడి గ్రామం. అతను పాత నేరస్తుడు. ఆయన మీద ఒక 10 కేసులు ఉన్నాయి. ఒక 3 కేసులు గంజాయి, ఒక 7 కేసులు ప్రాపర్టీ అఫెన్స్ ఉన్నాయి. తర్వాత రెండో వ్యక్తి చందు అండి, ఈయన ట్రాన్స్పోర్టర్గా పనిచేస్తున్నాడు, ప్లస్ ఏంటంటే లేబర్ వర్క్. సింహాద్రి, ఈయన కూడా కాకినాడ జిల్లా వాస్తవ్యుడే. తిమ్మాపురము. అరవింద్ అండి, ఈయనది కూడా జగన్నాథపురం, కాకినాడ. వీళ్ళందరిని విచారిస్తే వీళ్ళు ఏం చెప్పారంటే, వీళ్ళు ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడడం వల్ల గంజాయి వ్యాపారాన్ని ఎంచుకుంటే మళ్ళీ అధిక లాభాలు పొంది బిజినెస్ చేయాలని ఆలోచన. వీళ్ళు కాకినాడలో హార్బరు 1 టౌన్ ఏరియాలో 50 గ్రాములు 100 గ్రాములుగా పొట్టాలుగా చేసి ఒక్కొక్క పొట్లం 200, 300 లెక్క ఈ ప్రైవేట్ బహిరంగ మార్కెట్లో అమ్మడం వీళ్ళకి అలవాటు అయింది. ఇందులో కూడా 4 కంప్లీట్గా ఈ గంజాయి ఏమంచి కన్జ్యూమ్కి అలవాటు అయ్యారండి. ఇది మీడియేటర్ సమక్షంలో 50 కేజీలు గాంజా, ఒక కారు, 3 బైకులు, 5 ఆండ్రాయిడ్ ఫోన్లు సీజ్ చేశాము. సుమారు దీని విలువ 45 lakhs ఉంటాయండి. 45 నుంచి 55 లక్షల వరకు ఉంటాయి. ఇందులో మా కేడీపేట ఎస్ఐ గారు మరియు సిబ్బంది చాలా చాకచక్యంగా పట్టుకొని వీళ్ళని పట్టుకున్నారండి. ఆఫీసర్స్ కూడా, సీనియర్ ఆఫీసర్స్ కూడా అభినందించారు. ఇందులో పనిచేసే వారందరికి కూడా అప్రిషియేషన్స్, సారు రివార్డులు కూడా ఇస్తామని తెలియజేశారు. చిత్తూరు జిల్లా వీకోట మండలం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి హత్యను నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నా చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కొద్దిసేపు నినాదాలు చేసి ఆర్డీఓ దాసిరాజుకు వినతి పత్రం అందించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, జర్నలిస్టులపై ఎటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకురావాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు.
ఉరి తీయాలి నిందితుడిని వెంటనే, ఉరి తీయాలి ప్రత్యేక కోర్టులో నిందితుడిని వెంటనే, ఉరి తీయాలి నిందితుడిని ప్రత్యేక కోర్టులో వెంటనే, రక్షణ కల్పించాలి జర్నలిస్టులందరికీ, రక్షణ కల్పించాలి జర్నలిస్టులందరికీ, వర్ధిల్లాలి ఏపీడబ్ల్యూజే, వర్ధిల్లాలి ఏపీడబ్ల్యూజే. మృతుడు జగన్మోహన్ రెడ్డికి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని, అదేవిధంగా నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ సంఘటన చాలా దురదృష్టం, మానవ సమాజానికే ఒక కళంకం లాంటిది. ఎందుకంటే హంతకుడు జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డిని చంపేసేంత నేరం అయితే అతను ఏమీ చేయలేదు. ఒక కొట్లాట కేసులో ఆయన ఈ ఫలానా వ్యక్తి నిందితుడిగా ఉన్నాడు అని చెప్పడం ఒకటే కారణం. అతను ఉన్మాదంతో కేవలం నేరాలతోటి, ఒంటి నిండా నేరాలతోటి, ఆయన జీవితం అంతా నేరాలతోటి నిండి ఒక మృగంలా మారిపోయి మటన్ కత్తితోటి 19 చోట్ల గాయపరిచాడంటే అతను ఖచ్చితంగా మానవ ఉన్మాది. అటువంటి ఉన్మాదిని పోలీసులు వెంటనే ఎన్కౌంటర్ చేయాలి, లేదా ప్రత్యేక కోర్టులో ఉరి తీయాలి తప్ప ఇలాంటి వారిని బెయిల్ ఇచ్చి బయటికి పంపితే మరొక జర్నలిస్టును, మరొక న్యాయవాదిను, మరొక పోలీసును ఖచ్చితంగా హతమారుస్తాడు. ఇటీవల కాలంలో అనేక చోట్ల న్యాయవాదుల్ని, పోలీసుల్ని, జర్నలిస్టుల్ని ఇటువంటి హంతకులు ఎలాంటి భయం లేకుండా తెగనరుగుతున్నారు. వాళ్ళకి చట్టంతో పని లేదు. వాళ్ళ వెనకున్నటువంటి డబ్బు, దర్పం రక్షిస్తాయనేటువంటి ఏకైక కారణంతో ఇవాళ చాలా తీవ్రంగా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళు అడవుల్లో ఉండడానికి కూడా ఏమాత్రం అర్హులు కాదు. అలాంటి వ్యక్తులు మానవ సమాజంలో మధ్యలో తిరుగుతూ ఒక ఉదయం వేళ వాకింగ్కి వెళుతున్నటువంటి జర్నలిస్ట్ని అత్యంత క్రూరంగా చంపాడంటే అతన్ని మళ్ళీ కోర్టులో నుంచోబెట్టి న్యాయం చేసావా లేదా ఇటువంటి అన్నీ కూడా ఈ రోజుల్లో అయితే అనవసరమైన అభిప్రాయం. అటువంటి వ్యక్తిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వం కూడా వెంటనే ఆ కుటుంబాన్ని ఆదుకుని ఆ కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలి. అదే పందాలో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లన్నీ కూడా ఏకమై ప్రతి క్లబ్ నుంచి కూడా ఆ కుటుంబానికి ఆర్థిక సహకారం పంపాలి. అందుకు తగిన విధంగా ప్రెస్ క్లబ్లన్నీ కూడా చర్య తీసుకుంటాయని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. తిరుమల శ్రీవారిని నూతన దంపతులు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యారెడ్డి దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వారితో ఉండటం విశేషం. నటుడు సాయి శ్రీనివాస్, కావ్యారెడ్డిల వివాహం బుధవారం రాత్రి తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఘనంగా జరిగింది. ముందుగా మీరందరూ వచ్చి మమ్మల్ని చూసిన చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజు స్వామివారి పాదాల దగ్గర తిరుమలలో పెళ్లి చేసుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అందరూ అనుకుంటే జరిగేది కాదండి ఇది. ఆయన అనుగ్రహం లేకుండా ఏది జరగదు. మా తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టం, నేను చేసిన అదృష్టం, మా కావ్య చేసిన అదృష్టం, మా పెళ్లి ఇక్కడ జరగటం, స్వామివారిని ఇంత అద్భుతమైన దర్శనం జరగటం, 10 నిమిషాల ముందు ఆయన దర్శించుకొని ఇంత అద్భుతమైన దర్శించినందుకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈరోజు ఎందుకో హ్యాపీగా అసలు స్వామివారిని పెళ్లి చేసుకుని స్వామివారిని దర్శించుకుంటే ఒక సంపూర్ణంగా అయిపోయింది. ఇంతకంటే బెస్ట్ వెడ్డింగ్ నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ ఉండదు. అంత గొప్ప ఫీలింగ్ నాకు ఉంది, అంత గొప్ప వైబ్ ఇచ్చింది. తిరుమలలో వచ్చే వైబ్ కానీ కళ కానీ ఇంకెక్కడ ఉండదు. సో ఇంత మంచి అదృష్టం నాకు స్వామివారు ఇచ్చినందుకు మనస్ఫూర్తి ఆయన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ మా కావ్యాన్ని నన్ను బ్లెస్ చేయాలని మనస్ఫూర్తి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. కావ్య మేడం మీరు కూడా మాట్లాడారు.
ఇవి ఇప్పటివరకు నా బుటన్ అప్డేట్స్. నమస్తే.